హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్లో భాగంగా భారతదేశం మొట్టమొదటి సివిల్ స్పేస్ టూరిస్ట్ గురించి అయితే చూద్దాము. సో భారతదేశం మొట్టమొదటి సివిలియన్ స్పేస్ టూరిస్ట్గా ఇటీవల ఎవరు రికార్డు సృష్టించారు అంటే గోపీచంద్ తోటకూర. భారతదేశం మొట్టమొదటి సివిలియన్ స్పేస్ టూరిస్ట్ అయిన గోపీచంద్ తోటకూర ఏ మిషన్ ద్వారా అంతరిక్షంలోనికి వెళ్ళి తిరిగి భూమిపైకి వచ్చారు అంటే బ్లూ ఆరిజిన్ సంస్థ యొక్క న్యూ షెపార్డ్ 25 మిషన్ ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశించి ఎంత దూరం ప్రయాణించి తిరిగి వచ్చి భారత మొట్టమొదటి పౌర అంతరిక్ష ప్రయాణికునిగా గోపీచంద్ చరిత్ర సృష్టించారు అంటే స్పేస్ ఫ్లైట్లో 10 నిమిషాలు ప్రయాణించి భూమిపై 105 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. భారత మొట్టమొదటి అంతరిక్ష ప్రయాణికుడైన గోపీచంద్ తోటకూర భారతదేశంలోని ఏ ప్రాంతానికి చెందినవారు అంటే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ప్రాంతానికి చెందిన వాళ్ళు. బ్లూ ఆరిజిన్ సంస్థ వ్యవస్థాపకుడు ఎవరు అంటే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్. నెక్స్ట్, జీసీఎఫ్ పొందిన భారతీయ సంస్థ. ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ గ్రాంట్ను పొందిన భారతీయ సంస్థ ఏది అంటే సిడ్బీ. సిడ్బీ అంటే ఏంటో నెక్స్ట్ చూద్దాం. ఏ ప్రాజెక్ట్ అమలులో భాగంగా ఇటీవల సిడ్బీ సంస్థకు జీసీఎఫ్ గ్రాంట్ ప్రకటించడం జరిగింది అంటే ఫైనాన్షియల్ మిటిగేషన్ మరియు అడాప్టేషన్ ప్రాజెక్టు అమలు. ప్రపంచంలో అతిపెద్ద క్లైమేట్ ఫండ్ ఏది అంటే ఈ జీసీఎఫ్. ఎఫ్ఎంఏపీ అమలు కొరకు ఇటీవల ఎంత మొత్తంలో జీసీఎఫ్ గ్రాంట్ను సిడ్బీకి ప్రకటించడం జరిగింది అంటే $215.6 మిలియన్. నెక్స్ట్, వాతావరణ పరిరక్షణ చర్యల అమలు కొరకు జీసీఎఫ్ను ఏ ప్రపంచ సదస్సులో ఏర్పాటు చేయడం జరిగింది అంటే 2010లో నిర్వహించబడిన COP16. ఈ జీసీఎఫ్ను ఏ సంస్థ నిర్వహిస్తుంది అంటే UNFCCC అనే సంస్థ. ఏ సంస్థ ఆధ్వర్యంలో COP సమావేశాలు నిర్వహించబడతాయి అంటే UNFCCC అనే సంస్థ. ఈ సంస్థ యొక్క అత్యున్నత నిర్ణయాలు తీసుకునే అథారిటీ ఏది అంటే COP. మొట్టమొదటి COP సమావేశం ఎప్పుడు ఎక్కడ నిర్వహించబడింది అంటే 1995 మార్చిలో జర్మనీలోని బెర్లిన్లో. ఈ UNFCC అనగా యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. భారతదేశంలో మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజ్ ఫైనాన్స్ కంపెనీల లైసెన్సింగ్ మరియు నియంత్రణ చేసే అత్యున్నత సంస్థ ఏది అంటే సిడ్బీ. అసలు సిడ్బీ అంటే ఏంటి అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని. ఇది ఎక్కడ ఏర్పాటు చేయబడింది అంటే 1990 ఏప్రిల్ 2న ఏర్పాటు చేయబడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం యూపీలోని లక్నోలో ఉంది. దీనికి ప్రస్తుత చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అంటే మనోజ్ మిట్టల్. సో ఇదండి ఇవాల్టి కరెంట్ అఫైర్స్.